రికార్డింగ్ ఆన్ చేయండి. రికార్డింగ్ బటన్ ఇంకెవరు టచ్ చేయకండి, ఆయన చేశారు ఇంకెవరు చేయకండి. ఓకే. సో ఈరోజు కాన్సెప్ట్ ఏంటి? అకౌంట్ పేయబుల్. గుర్తుపెట్టుకోండి, అకౌంట్ పేయబుల్ మనం ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ యాజ్ వెల్ యాజ్ ఇంప్లిమెంటేషన్తో పాటు S/4HANA చేంజెస్, S/4HANA అంటే ఏంటి, ఇవన్నీ కూడా కొంచెం ఆ క్లాసెస్ నెక్స్ట్ తర్వాత చెప్తాను. సో అకౌంట్ మనం ఏం స్టార్ట్ చేస్తున్నామో అకౌంట్ పేయబుల్. సో అకౌంట్ పేయబుల్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఈస్ మీన్ బై అకౌంట్ పేయబుల్? అకౌంట్ పేయబుల్ అంటే మీనింగ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ వెండర్స్ ఉంటారు, ప్రతి కంపెనీకి కూడా వెండర్స్ ఉంటారు. ఈ వెండర్స్ అనే వాళ్ళు ఏంటంటే, వెండర్స్ అంటే ఎవరు? రా మెటీరియల్ సప్లై చేసే వాళ్ళని వెండర్స్ అంటారు. వెండర్స్ అంటే ఎవరు? రా మెటీరియల్ సప్లై చేసే వాళ్ళని వెండర్స్ అంటారు. ప్రతి కంపెనీకి రా మెటీరియల్ సప్లై చేస్తారు, వీళ్ళని వెండర్స్ అంటారు. సో ఈ వెండర్కి ప్లస్ కంపెనీకి మధ్యలో జరిగే ట్రాన్సాక్షన్స్ ఏమంటారంటే అకౌంట్ పేయబుల్ అంటారు. అకౌంట్ పేయబుల్ ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో P2P అంటారు. అకౌంట్ పేయబుల్. ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, అది ఓపెన్ చేయండి. చాట్ బాక్స్ లో ఉంది, ఓపెన్ చేయండి. కొంచెం డౌన్కి వెళ్ళండి. ఏపీ కాన్ఫిగరేషన్స్ అకౌంట్ పేయబుల్ అని చూసారా? అకౌంట్ పేయబుల్. ఓకే, అకౌంట్ పేయబుల్ అంటే ఏంటి? అకౌంట్ పేయబుల్ కరెంట్ లయబిలిటీస్ లో తీసుకోవచ్చు, లేదంటే అకౌంట్ పేయబుల్ అనే కాన్సెప్ట్ దేని కిందకు వస్తుంది? అకౌంట్స్ పేయబుల్ అనేది వెండార్స్ ఏమంటారు ఫైనాన్స్ టెర్మినాలజీలో? వెండార్స్ అంటే రా మెటీరియల్ సప్లై చేస్తారు కంపెనీకి, లేదంటే సర్వీస్ ప్రొవైడ్ చేసే వాళ్ళని వెండార్స్ అంటారు. వెండార్స్ కి కంపెనీకి మధ్యలో జరిగే ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ కూడా అకౌంట్ పేయబుల్ అంటారు. అకౌంట్ పేయబుల్ ఈజ్ నథింగ్ బట్ మేనేజింగ్ అండ్ మానిటరింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ వెండార్ అకౌంటింగ్ డేటా. ఒక కంపెనీకి రా మెటీరియల్ సప్లై చేసే వాళ్ళు, అలాగే సర్వీస్ ప్రొవైడ్ చేసే వాళ్ళని వెండార్స్ అంటారు. ఈ వెండార్స్ కి యాజ్ వెల్ యాజ్ కంపెనీకి మధ్యలో జరిగే ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ కూడా ఏమంటారంటే అకౌంట్ పేయబుల్ అంటారు. సో అకౌంట్ పేయబుల్ ఏం చేస్తుంది? అకౌంట్ పేయబుల్ ఈజ్ నథింగ్ బట్ మేనేజింగ్ అండ్ మానిటరింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ వెండార్ అకౌంట్ డేటా. వెండార్స్ ఏమంటారు? సర్వీస్ ప్రొవైడ్ చేసే వాళ్ళని వెండార్స్ అంటారు. వెండార్స్ అంటే ఎవరు? సర్వీస్ ప్రొవైడ్ చేసేవాళ్ళు. రా మెటీరియల్ సప్లై చేసే వాళ్ళని వెండార్స్ అంటారు. సో అకౌంట్ పేయబుల్ అనేది నథింగ్ బట్ మేనేజింగ్ అండ్ మానిటరింగ్ ఆల్ అకౌంటింగ్ డేటాబేస్ ఆఫ్ ది వెండార్స్ అనమాట. వెండార్స్ అంటే అకౌంటింగ్ డేటాబేస్, వెండార్ కి సంబంధించినటువంటి ఆల్ టైప్స్ ఆఫ్ ది అకౌంటింగ్ డేటాబేస్ ని మెయింటైన్ చేస్తుంది. వెండార్స్ ని సండ్రీ క్రెడిటర్స్ అంటారు. సండ్రీ క్రెడిటర్స్ కింద కూడా తీసుకోవచ్చు, కరెంట్ లయబిలిటీసే కాదు, సండ్రీ క్రెడిటర్స్ కూడా తీసుకోవచ్చు. ఓకేనా? వెండార్స్ అనే వాళ్ళు ఎలా ఉంటారు? యాక్చువల్గా కిందకి రండి. టైప్స్ ఆఫ్ వెండార్ అకౌంట్ గ్రూప్ సెలెక్ట్ చేయండి, చూపించండి సార్, చెప్పేటప్పుడు అది సెలెక్ట్ చేయాలి. చూడండి, ఎస్ఏపిలో వెండార్ గ్రూప్స్ ఉంటాయి. డొమెస్టిక్ వెండార్ అకౌంట్ గ్రూప్, డొమెస్టిక్ వెండార్, అక్కడ వెండార్ యాక్షన్, డొమెస్టిక్ వెండార్ అకౌంట్ గ్రూప్ అంటే ఏంటి? లోకల్ వెండార్స్. గ్రూప్స్ అండర్లో మనం వెండార్స్ ని క్రియేట్ చేస్తాం. సో డొమెస్టిక్ వెండార్ గ్రూప్ లో డొమెస్టిక్ వెండార్స్ అంటే లోకల్ వెండార్స్ ని యాడ్ చేస్తాం. ఇంటర్నేషనల్ వెండార్, నెక్స్ట్ ఏంటి? ఇంటర్నేషనల్ వెండార్ గ్రూప్, వన్ టైం వెండార్ గ్రూప్. 3 టైప్స్ ఆఫ్ ది వెండార్ గ్రూప్స్ ఉన్నాయి ఎస్ఏపిలో. డొమెస్టిక్ వెండార్ గ్రూప్, ఇంటర్నేషనల్ వెండార్ గ్రూప్, వన్ టైం వెండార్ గ్రూప్, 3 గ్రూప్స్ ఉంటాయి. డొమెస్టిక్ వెండార్ గ్రూప్ లోనేమో లోకల్ వెండార్స్ ని యాడ్ చేస్తారు. అంటే మన కంట్రీ లెవెల్లో ఉండే వాళ్ళని డొమెస్టిక్ వెండార్స్ అంటారు. ఆ వెండార్స్ అందరూ లోకల్ గ్రూప్ లో, డొమెస్టిక్ వెండార్ గ్రూప్ లో యాడ్ చేస్తారు. ఇంటర్నేషనల్ వెండార్ గ్రూప్, ఇంటర్నేషనల్ అంటే మన కంట్రీ కాకుండా వేరే కంట్రీలో నుంచి కూడా మనకు వెండార్స్ ఉంటారు. రా మెటీరియల్ సప్లై చేసేవాళ్ళు కానీ, సర్వీస్ ప్రొవైడర్స్ కానీ, వాళ్ళందరూ ఇంటర్నేషనల్ వెండార్ గ్రూప్ లో యాడ్ అవుతారు. వన్ టైం వెండార్ గ్రూప్ అంటే ఓన్లీ వన్ టైం ట్రాన్సాక్షన్స్ చేస్తారు, వాళ్ళందరూ వన్ టైం వెండార్ గ్రూప్ లో యాడ్ అవుతారు అనమాట. 3 టైప్స్ ఆఫ్ ది వెండార్ గ్రూప్స్ ఉంటాయి. ఇంటర్వ్యూకి వచ్చినది. వాట్ ఇట్ మీన్ బై అకౌంట్ పేయబుల్?
Account payable is nothing but managing and monitoring all types of the vendor account database. Interview question. What is mean by account payable? Account payable is nothing. Account payable is nothing but to managing and monitoring all types of the vendors account database. Vendors comes under sundry creditors. Sundry creditors లో తీసుకోవచ్చు, లేదంటే కరెంట్ లయబిలిటీస్ లో తీసుకుంటాం. డౌన్కి వెళ్ళండి. సో ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి డొమెస్టిక్ వెండర్ గ్రూప్స్ అనేవి? వెండర్ గ్రూప్స్ ఎన్ని రకాలు ఉంటాయి? 3 టైప్స్ ఉంటాయి. డొమెస్టిక్ వెండర్ గ్రూప్ అంటే లోకల్ గా ఉండే వెండర్స్ అందరూ కూడా డొమెస్టిక్ వెండర్ గ్రూప్ లో యాడ్ అవుతారు. ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్ వేరే కంట్రీ నుండి మన కంపెనీకి రా మెటీరియల్ కానీ సర్వీసెస్ కానీ ప్రొవైడ్ చేసే వెండర్స్ అందరూ ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్ లో యాడ్ అవుతారు. వన్ టైం వెండర్ గ్రూప్స్ అంటే ఏంటి? ఒకసారి మాత్రమే ట్రాన్సాక్షన్ చేస్తారు, దాన్ని వన్ టైం వెండర్ గ్రూప్స్ అంటారు. ఇలా 3 టైప్స్ ఆఫ్ ది వెండర్ గ్రూప్స్ ని మనం క్రియేట్ చేయాలి. 3 టైప్స్ ఆఫ్ ది వెండర్ గ్రూప్స్ ని మనం క్రియేట్ చేస్తాం. అర్థమైందా? వెండర్స్ అంటే ఏంటనేది, వెండర్ గ్రూప్స్ అంటే ఏంటో అర్థమైందా? వెళ్ళండి. OBD3 ట్రాన్సాక్షన్ కోడ్, ఇంపార్టెంట్ టీ కోడ్ గుర్తుపెట్టుకోవాలి. SAPలోకి వెళ్ళండి. OBD3 వెళ్ళరా? OBD3 ఇన్వెంటరీకి వెళ్ళండి. సో డొమెస్టిక్ వెండర్ గ్రూప్, మీ కంపెనీ కోడ్ 2 లెటర్స్ ఇవ్వండి, DV ఇవ్వండి. మీ కంపెనీ కోడ్ 2 లెటర్స్, DV. డిస్క్రిప్షన్ ఇవ్వండి, డొమెస్టిక్ వెండర్ గ్రూప్ అండ్ మీ కంపెనీ కోడ్. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి లాస్ట్ లో. సో డొమెస్టిక్ వెండర్ గ్రూప్ ని మనం క్రియేట్ చేస్తున్నాం. ఫుల్ నేమ్ ఇవ్వండి, క్రియేట్ చేస్తాం. మీ డొమెస్టిక్ వెండర్ గ్రూప్ ని క్రియేట్ చేస్తున్నాం. గ్రూప్ అన్నమాట ఇది. ఈ గ్రూప్ అండర్ లో వెండర్స్ క్రియేట్ చేస్తాం. డొమెస్టిక్ వెండర్ గ్రూప్ ఇది. ఈ గ్రూప్ అండర్ లో ఏం చేస్తాం మనం? డొమెస్టిక్ వెండర్స్ ని క్రియేట్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ ఎంట్రీ, ఆ ప్రింటర్ కి లెఫ్ట్ సైడ్ ఒక ఆప్షన్ చూడండి, నెక్స్ట్ ఎంట్రీ. నెక్స్ట్ ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్, మీ కంపెనీ కోడ్ 2 లెటర్స్, VI ఇచ్చారా? IV ఇవ్వండి. ఇంటర్నేషనల్ వెండర్, డిస్క్రిప్షన్ ఇవ్వండి, ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్. మొత్తం తీసుకోదు, INTR వెండర్ గ్రూప్ అని మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇస్తే తీసుకుంటే ఇవ్వండి. సో ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్, ఈ గ్రూప్ లో ఇంటర్నేషనల్ గా ఉన్నటువంటి వెండర్స్ అందరినీ అసైన్ చేసేస్తాం. నెక్స్ట్ ఎంట్రీ. OV, మీ కంపెనీ కోడ్ వచ్చేసి OV ఇవ్వండి, వన్ టైం వెండర్ గ్రూప్ అండ్ మీ కంపెనీ కోడ్. కింద వన్ టైం అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి, సేవ్ చేయండి. TR కంటిన్యూ చేయండి, ఏం పర్లేదు, లేదంటే కొత్త TR తీసుకోండి. కంటిన్యూ చేయండి, కంటిన్యూ. జస్ట్ బ్యాక్ వెళ్ళండి. చూసారా? 3 వెండర్ గ్రూప్స్ ని క్రియేట్ చేస్తాం. డొమెస్టిక్ వెండర్ గ్రూప్ లో డొమెస్టిక్ వెండర్స్ యాడ్ అవుతారు, ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్ లో ఇంటర్నేషనల్ వెండర్స్ యాడ్ అవుతారు, వన్ టైం వెండర్ గ్రూప్ లో వన్ టైం వెండర్స్ యాడ్ అవుతారు. దీనికి అది సపరేట్ అనమాట. డొమెస్టిక్ వెండర్ గ్రూప్ అని డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేయండి, అవసరం లేదు, చేసేయండి. కింద చూడండి ఫీల్డ్ స్టేటస్ అని ఉంది, ఫీల్డ్ స్టేటస్ డబుల్ క్లిక్ చేయండి, జనరల్ డేటా. సో ఇది ఎందుకు ఉపయోగపడుతుంది? అడ్రస్ పైన క్లిక్ చేయండి, ఫీల్డ్ స్టేటస్. మనకి OBC4 లో ఫీల్డ్ స్టేటస్ ఉంది. సో ఇక్కడున్న ఫీల్డ్ స్టేటస్ ఎందుకు ఉపయోగపడుతుంది? మీరు వెండర్ క్రియేట్ చేసే టైంలో విచ్ ఫీల్డ్ ఈజ్ రిక్వైర్డ్, విచ్ ఫీల్డ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్,
విచ్ ఫీల్డ్ ఇస్ ఆప్షనల్, విచ్ ఫీల్డ్ ఇస్ డిస్ప్లే అనేది కాన్ఫిగర్ చేయొచ్చు. అంటే మీరు ఒక అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ ఒక వెండర్ క్రియేట్ చేసే టైంలో ఏ ఫీల్డ్ అనేవి మ్యాండేటరీగా ఇవ్వాలి, ఏ ఫీల్డ్ అనేది ఆప్షనల్ లో ఉండాలి, ఏ ఫీల్డ్ అనేది రిక్వైర్డ్ లో ఉండాలి అనేది మనం ఇక్కడ కాన్ఫిగరేషన్ చేస్తాం అన్నమాట. ఇవన్నీ ఆప్షనల్ లోనే ఉంచండి. రిక్వైర్డ్ కూడా పెట్టుకోవచ్చు, బట్ నాట్ రిక్వైర్డ్. చూసారా? At the time of vendor creation, which field is required or which field is not required, which field is optional, which field is surplus అనేది బ్యాక్ ఎండ్ లో మనం కాన్ఫిగరేషన్ చేస్తాం. ఎట్లా కంట్రోల్ చేస్తాం వెండర్ ఫీల్డ్స్ ని? ఎట్లా కంట్రోల్ చేస్తాం? అది వెండర్ డొమెస్టిక్ వెండర్ గ్రూప్ లో వీ హ్యావ్ ఫీల్డ్ స్టేటస్. OBC4 లో ఒక ఫీల్డ్ స్టేటస్ ఉంది, దాని నుండి ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీ ఫీల్డ్స్ ని కంట్రోల్ చేస్తాం. GL క్రియేట్ చేసే టైంలో ఏ ఫీల్డ్ అవసరం, విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్ అనేది OBD4 లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ నుంచి కంట్రోల్ చేస్తాం. సేమ్ టు సేమ్ at the time of vendor creation, which field is required or which field is not required, we can control from the vendor groups లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ నుంచి కంట్రోల్ చేస్తాం. బ్యాక్ వెళ్ళండి. కమ్యూనికేషన్స్ ఇవన్నీ చాలా ఉంటాయి, మీకు ఏది ఆప్షనల్ కావాలంటే అది అలా ఉంచుకోవచ్చు. బ్యాక్ వెళ్ళండి. అగైన్ బ్యాక్. ఇది ఒక గ్రూప్ అన్నమాట. చూసారు ఫీల్డ్ స్టేటస్ చూసారు కింద డొమెస్టిక్ వెండర్ గ్రూప్. ఇంటర్నేషనల్ కూడా ఇలాగే ఉంటుంది. బ్యాక్ వెళ్ళండి. ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్ ఓపెన్ చేయండి. ఇక్కడ జనరల్ డేటా కంట్రోల్ ఇవన్నీ చూసారా? అడ్రస్కి వెళ్ళండి. ఇక్కడ కూడా చూసారా? సర్ప్లస్ రిక్వైర్డ్ ఆప్షనల్. అంటే ప్రతి వెండర్ గ్రూప్ కి కూడా ఒక ఫీల్డ్ స్టేటస్ ఉంటుంది. ఏ ఫీల్డ్ అవసరమో, ఏ ఫీల్డ్ అవసరం లేదు, ఏ ఫీల్డ్ అనేది రిక్వైర్డ్, ఏ ఫీల్డ్ అనేది ఆప్షనల్. వెండర్ క్రియేట్ చేసే టైంలో ఇవన్నీ మనం కంట్రోల్ చేయొచ్చు. వెండర్ క్రియేషన్ అనేది మాస్టర్ డేటా, వెండర్ మాస్టర్ అంటారు. ఓకేనా? షీట్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ టైం చూడండి. MS వర్డ్ ఓపెన్ చేయండి. ఇది క్లోజ్ చేసేయండి. సో మనం 3 టైప్స్ ఆఫ్ ది వెండర్ గ్రూప్ ని క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ స్టెప్ 2 చూడండి. క్రియేట్ నంబర్ రేంజ్. స్టెప్ 2 పైన క్రియేట్ నంబర్ రేంజ్. సో నంబర్ రేంజ్ ఎందుకు ఉపయోగపడుతుంది? ప్రతి వెండర్ కి కూడా ఒక నంబర్ జనరేట్ అవ్వాలి. వెండర్ కి నెంబర్ ఇవ్వాలి కదా. వెండర్ నంబర్ అనే ప్రతి వెండర్ కి ఒక నెంబర్ ఇవ్వాలి. XKN1 వెళ్ళండి. ఎంటర్ చేయండి. ఇంటర్వెల్స్ పైన క్లిక్ చేయండి. వెయిట్ ఇక్కడ చూడండి. ఇక్కడ చూడండి. ఇక్కడ సిస్టమ్ లో మనం స్టాండర్డ్ గా ఉన్న వాటిని తీసుకుందామండి. మనం ఆల్రెడీ ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే వేరే వాళ్ళు క్రియేట్ చేసేస్తుంది. మొత్తం లాక్స్ లో ఇచ్చేసారు. చూసారా? క్రోర్స్ లో కూడా ఉన్నాయి. ఇవి చేసినా కూడా మనకి ఇంటర్వెల్ ఓవర్లాప్ అవుతుంది. కాబట్టి 01, 02, 03 సెలెక్ట్ చేయండి. 02, 03 ఇక్కడ చూడండి. సో 03 ఇచ్చాను. లాస్ట్ లో EXT అని ఉంది, అది రిమూవ్ చేసేయండి. EXT టిక్ మార్క్ తీసేయండి. రైట్ సైడ్ తీసేయండి. చూడండి. సో ప్రతి వెండర్ కి కూడా ఒక నంబర్ జనరేట్ అవ్వాలి. ఎలా జనరేట్ అవుతుంది? ఇక్కడ ఉన్న నంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని జనరేట్ అవుతుంది. ఇది డెమో సర్వర్ కాబట్టి సిస్టమ్ లో ఉన్న నంబర్స్ అన్ని కూడా మళ్ళీ మనం ఇవ్వలేము, ఓవర్లాప్ అవుతుంది. కాబట్టి మనం స్టాండర్డ్ గా ఉన్న వాటిని తీసుకుంటున్నాం. క్రియేట్ చేయాలంటే చేయొచ్చు, ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి క్రియేట్ చేసుకోవచ్చు. బట్ నేను స్టాండర్డ్ గా ఉన్న వాటిని తీసుకుంటున్నాను. 01 డొమెస్టిక్ వెండర్ గ్రూప్ ఇస్తున్నాను. 02 ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్ కి, 03 వన్ టైం వెండర్ గ్రూప్ కి. సో ఇక్కడ ఇచ్చిన నంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని ప్రతి వెండర్ కి కూడా ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, సేవ్ చేయండి. మీరు అది సెలెక్ట్ చేశారు కదా, దానివల్ల ప్రాబ్లం. ఇంటూ మార్క్ కొట్టండి. ఇంటూ మార్క్ బ్యాక్ వెళ్ళండి. అగైన్ బ్యాక్. ఎస్ అనండి. ఇంటర్వెల్స్కి వెళ్ళండి. మళ్ళీ ఇక్కడ చూడండి. ఎగ్జిస్ట్ EXT రిమూవ్ చేసేయండి. సేవ్ చేయండి.
ఇంటర్వెల్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్. ఎంటర్ చేయండి. ఎంటర్ చేయండి. ఎంటర్కి వచ్చి సేవ్ చేయండి. సరే లీవ్ ఇట్. లేదంటే ఒక పని చేయొచ్చు, మనం 01 తీసుకోవచ్చు. 02 తీసుకుందాం. ఇది వేరే వాళ్ళు లాక్ చేశారు. ఓకే 02 తీసుకుందాం. సో ఇక్కడ ఉన్న నంబర్ రేంజ్ని బేస్గా చేసుకుని ప్రతి వెండార్కి ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ స్టెప్కి వెళ్ళండి. OBAS పొజిషన్కి వెళ్ళండి. మీ కంపెనీ కోడ్ 2 లెటర్స్ ఇవ్వండి. చూసారా? డొమెస్టిక్ వెండార్ గ్రూప్, ఇంటర్నేషనల్ వెండార్ గ్రూప్, వన్ టైం వెండార్ గ్రూప్. నంబర్ రేంజ్ ఏమి ఇస్తున్నాను? 01 అన్నిటికీ 02. వెరీ గుడ్. 02 ఇవ్వండి. వన్ టైం వెండార్ ఎక్కడ ఉంది? దానికి కూడా 02 ఇవ్వండి. 02 సేవ్ చేయండి. స్టాండర్డ్గా ఉన్న వాటిని తీసుకున్నాం మనం. కంటిన్యూ. సో డొమెస్టిక్ వెండార్ గ్రూప్ క్రియేట్ చేసే టైంలో డొమెస్టిక్ వెండార్ క్రియేట్ చేసే టైంలో మనకి ఇక్కడ నుండి నంబర్ రేంజ్ అనేది పిక్ అవుతుంది. స్టాండర్డ్ తీసుకున్నాం. XKN1 ద్వారా తీసుకున్నాం. XKN1 ద్వారా తీసుకున్నాం. నెక్స్ట్ స్టెప్ చూడండి. రికన్సిలేషన్ అకౌంట్. వాట్ ఈస్ మీన్ బై రికన్సిలేషన్ అకౌంట్? రికన్సిలేషన్ అకౌంట్ ఈస్ ద మెయిన్ లెడ్జర్, వెండార్ అండ్ కస్టమర్ ఇస్ ద సబ్ లెడ్జర్ అంటారు. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో వచ్చినది. సో ఫస్ట్ క్రియేట్ చేద్దాం. రికన్సిలేషన్ అకౌంట్ వెయిట్ క్రియేట్ చేయాలి. నీడ్ టు క్రియేట్ రికన్సిలేషన్ అకౌంట్. అసెట్స్, కస్టమర్స్, వెండార్స్, కాంట్రాక్ట్ రిసీవబుల్ అకౌంట్స్, వీటికి మనం రికన్సిలేషన్ అకౌంట్ అనేది క్రియేట్ చేయాలి. రికన్సిలేషన్ అకౌంట్ ఎందుకు క్రియేట్ చేయాలి? వెయిట్ క్రియేట్ చేయాలి. అసెట్స్, కస్టమర్స్, వెండార్స్, కాంట్రాక్ట్ అకౌంట్ రిసీవబుల్. ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్. రికన్సిలేషన్ అకౌంట్ వెయిట్ క్రియేట్ చేస్తారంటే చెప్పాలండి. అసెట్స్, కస్టమర్స్, వెండార్స్, కాంట్రాక్ట్ అకౌంట్ రిసీవబుల్స్. టోటల్ గా 3 టైప్స్ ఆఫ్ రికన్సిలేషన్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాను. రికన్సిలేషన్ అకౌంట్ వల్ల అడ్వాంటేజ్ ఏంటో నేను చూపిస్తాను మీకు. సో డొమెస్టిక్ రికన్సిలేషన్ అకౌంట్, ఇంటర్నేషనల్ రికన్సిలేషన్ అకౌంట్, వన్ టైం రికన్సిలేషన్ అకౌంట్ FS00 ట్రాన్సాక్షన్ లో చేయాలి. వెళ్ళండి. సో రికన్సిలేషన్ అకౌంట్ అంటే యాక్చువల్ వెండార్స్ సంబంధించింది కదా. కరెంట్ అసెట్స్ లో, కరెంట్ లయబిలిటీస్ లో తీసుకోండి. కరెంట్ లయబిలిటీస్ లో నంబర్ తీసుకోండి. కరెంట్ లయబిలిటీస్ గ్రూప్ ఉందా? లేదు. ఇక్కడ ఉందా? లేదు. సో ఏం చేయాలి? OBD4 లోకి వెళ్ళి గ్రూప్ చెక్ చేద్దాం. వెళ్ళండి. /n OBD4 కమాండింగ్ ఫీల్డ్ లో OBD4 ఇవ్వండి. మేడం ఉన్నారా? నా వాయిస్ వినిపిస్తుందా మీకు? yes sir. మరి మేడం ఏంటి రెస్పాండ్ అవ్వట్లేదు? హలో, SAP ఓపెన్ చేయండి. SAP లాగిన్ చేయండి. సో OBD4 కెళ్ళండి. OBD4 మేడం మీ నెట్వర్క్ స్లో ఉందండి. OBD4 కెళ్ళండి.
ఓపెన్ చేశాను సార్, కనిపిస్తుంది సార్ ఇప్పుడు. పొజిషన్కి వెళ్ళండి, స్లోగా వస్తుంది మీ నెట్వర్క్. పొజిషన్కి వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళాలండి, OBD4లో పొజిషన్కి వెళ్ళాలి. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇచ్చి కంటిన్యూ చేయండి. చేశాను సార్. ఇక్కడ కరెంట్ అసెట్స్, కరెంట్ లయబిలిటీస్ ఏముంది గ్రూప్ నెంబర్ చూడండి, 100,501 కదా. ఈ నెంబర్ కరెంట్ లయబిలిటీ సెలెక్ట్ చేయండి. ఈ నెంబర్ రేంజ్ బేస్ గా చేసుకుని మనము రికన్సిలేషన్ అకౌంట్స్ క్రియేట్ చేయాలి. FS00 వెళ్ళండి, 100,501 FS00కి వెళ్ళండి. /n FS00. హలో, వినిపిస్తుందా? మీ నెట్వర్క్ బాగా స్లో ఉందండి, చాలా స్లో వస్తుంది మాకు. యాక్చువల్గా ఇంటర్నెట్ కట్ అయిపోయింది సార్, అందుకని మొబైల్ డేటా ఆన్ చేశాను, అందుకే స్లో ఉంది. చాలా స్లో ఉంది మరి. ఇలా నెంబర్ ఇవ్వండి. నెంబర్ ఎంత అక్కడ చూసింది? హలో, మేడం వినిపిస్తుందా? నా వాయిస్ వినిపిస్తుందా మీకు? వినిపిస్తుంది సార్. నెంబర్ ఇవ్వండి మేడం. ఏ నెంబర్ ఇచ్చారు కదా, బట్ స్లోగా వస్తుంది నెట్వర్క్ మాకు. ఇట్లయితే కష్టం. ఎంటర్ చేయండి. క్రియేట్లోకి వెళ్ళండి, 100,501 కంటిన్యూ చేయండి. ఇక్కడ డ్రాప్ డౌన్ చేసి రైట్ సైడ్ అకౌంట్ గ్రూప్ తీసుకోండి. రైట్ సైడ్ అకౌంట్ గ్రూప్, కరెంట్ లయబిలిటీస్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. డొమెస్టిక్ రికన్సిలేషన్, డొమెస్టిక్ వెండర్ టైప్ షీట్, డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్. టోటల్ గా తీసుకోవచ్చు, షార్ట్ కట్లు ఇవ్వండి. కింద లాంగ్ టెక్స్ట్ ఇవ్వండి, డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్. కంట్రోల్ డేటా, లైన్ ఐటమ్ డిస్ప్లే. వెయిట్ ఇక్కడ చూడండి, రికన్సిలేషన్ అకౌంట్ ఒకటి తీసుకోవాలి. పైన రికన్సిలేషన్ అకౌంట్ టైప్ ఫర్ అన్నారు చూసారా, కింద రికాన్, RECON, రికాన్ అకౌంట్ ఫర్ అకౌంట్ టైప్. డ్రాప్ డౌన్ చేయండి. చూడండి, అసెట్స్, కస్టమర్స్, వెండార్స్ డ్రాప్ డౌన్ చేయండి మేడం చేయండి కొంచెం. చూడండి, అసెట్స్, కస్టమర్స్, వెండార్స్, కాంట్రాక్ట్ అకౌంట్, రిసీవబుల్స్. వీటికి రికన్సిలేషన్ అకౌంట్ తీసుకోవాలి. నీడ్ టు క్రియేట్ రికన్సిలేషన్ అకౌంట్ అంటే అసెట్స్, కస్టమర్స్, వెండార్స్, కాంట్రాక్ట్ అకౌంట్, రిసీవబుల్స్ అని చెప్పాలి. సో ఇది వెండార్ కాబట్టి వెండార్ ఇస్తున్నాం, ఇవ్వండి. లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G0, డ్రాప్ డౌన్ చేయండి. 67 వస్తుంది. ఇక్కడ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకుంటున్నాం. G0 67 చూడండి. సేవ్ చేయండి. సేవ్. నెక్స్ట్ నెంబర్ తీసుకోండి. క్రియేట్లోకి వెళ్ళండి, నెక్స్ట్ నెంబర్ ఇవ్వండి. టైప్ డిస్క్రిప్షన్, ఎట్ ది టైమ్ ఆఫ్ GL అకౌంట్ క్రియేషన్ వాట్ ఆర్ ద ట్యాబ్స్ అవైలబుల్ అని అడుగుతారు. టైప్ డిస్క్రిప్షన్ ట్యాబ్ మీరు ఎంటర్ చేశారు. కరెంట్ లయబిలిటీస్ ఇవ్వాలి. కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్, ఇంటర్నేషనల్ INTR INTR వెండర్ రికన్సిలేషన్ అకౌంట్.
కంట్రోల్ డేటా. ఇక్కడ రికన్సిలేషన్ అకౌంట్ వెండర్ కదా, వెండర్ తీసుకుంటాం. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G067 and save. Type description tab, control tab, create bank interest tabs you want to చెప్పాలి ఇంటర్వ్యూలో. సేవ్ చేయండి. నెక్స్ట్ నెంబర్ తీసుకోండి. వన్ టైం వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ టైప్ చేయండి. Line item display short key 001, create bank interest G001 and save. G067, I'm sorry. Save. 3 reconciliation accounts create chesam. What do you mean by reconciliation account? Chala important question ఇది. Reconciliation account. So reconciliation account ante meaning enti? Reconciliation account is the main ledger. Reconciliation account is the main ledger. Vendor and customer is the sub ledger. If we can post any document entry like vendor or customer accounting entry, the value should be reflected main ledger as well as sub ledger అని చెప్పాలి. నేను చాట్ బాక్స్ లో ఇస్తున్నాను, ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది, నోట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. What do you mean by reconciliation account? Reconciliation account is the main ledger, vendor and customer is the sub ledger. If we can post any document entry like vendor or customer accounting entry, the value should be reflected main ledger and sub ledger. Clear? దీనికి సంబంధించి ఒక చిన్న డాక్యుమెంట్ నేను చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తున్నాను. క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత ఓపెన్ చేసి చూడండి. క్లాస్ ఇప్పుడు ఓపెన్ చేయకండి, క్లాస్ అయిన తర్వాత ఓపెన్ చేసి చూడండి. క్లియర్ కదా? ఇంపార్టెంట్ క్వశ్చన్, మ్యాండేటరీ క్వశ్చన్. వాట్ ఇస్ మీన్ బై రికన్సిలేషన్ అకౌంట్? రికన్సిలేషన్ అకౌంట్ ఇస్ ద మెయిన్ లెడ్జర్, vendor and customer is the sub ledger. We can post any document entry, the value should be reflected main ledger as well as sub ledger అని చెప్పాలి. నెక్స్ట్ డిఫైన్ టాలరెన్స్ గ్రూప్. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఏంటి చూడండి. టాలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేయాలి. ఇక్కడ అవైలబుల్ లేదు, నోట్ చేసుకోండి. డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ వెండర్ అండ్ కస్టమర్ OBA3. SAP లో టాలరెన్స్ గ్రూప్స్ ఉన్నాయి. Employees tolerance group, GL tolerance group, and vendor tolerance group and customer tolerance group. 4 types of the tolerance groups ane unnai. Telusu kada meeku. So manam vendor tolerance group create chestunnam. Same tolerance group customer kuda applicable avutadi. Define tolerance group, vendor tolerance group ni create chestunnam. Transaction code OBA3. వెళ్ళండి. ఇన్వెంటరీకి వెళ్ళండి. సో మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. నెక్స్ట్ టాలరెన్స్ గ్రూప్ నేమ్ ASVC. AS అంటే మీ కంపెనీ కోడ్, V అంటే వెండర్, C అంటే కస్టమర్. డిస్క్రిప్షన్ ఇవ్వండి. టాలరెన్స్ గ్రూప్ ఫర్ వెండర్ అండ్ కస్టమర్. నెక్స్ట్ గెయిన్ అండ్ లాస్ అని చూసారా, అక్కడికి వెళ్ళండి. లాస్ట్లో ఇక్కడ మీ కంపెనీ కూడా ఇవ్వండి. ఇక్కడ గెయిన్ అండ్ లాస్ అని చూసారా, ఇక్కడ 100 ఇవ్వండి.
అక్కడే 100 ఇవ్వండి, కింద కూడా 100. పర్సంటేజెస్ దగ్గర ఒక 5% ఇవ్వండి, తర్వాత కూడా 5 ఇచ్చేయండి. సో ఈ టాలరెన్స్ గ్రూప్ అనేది వెండర్కి అప్లికబుల్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ కస్టమర్ కూడా అప్లికబుల్ అవుతుంది. క్లియర్ కదా? నెక్స్ట్ నోట్ చేసుకోండి, టీ కోడ్ నోట్ చేసుకోండి. వెండర్ క్రియేషన్, వెండర్ మాస్టర్ డేటా క్రియేషన్. XK01 XK01 అండ్ FK01 అక్కడ నోట్ చేయండి, అండ్ FK01. vendor change, next vendor change, next point, vendor master change, master data change. FK01, so XK02, XK02 and FK02. Vendor master display, vendor master display XK03 and FK03. FK అన్ని ఒకే లైన్ లో వచ్చేట్టు చూడండి, కిందవన్నీ కింద లాస్ట్ వన్ ఒకటే లైన్ లో ఉండాలండి. నెక్స్ట్ వెండర్ బ్లాక్ అన్బ్లాక్. FK05 XK05 FK05. ఓ పని చేయండి, థర్డ్ వన్ తర్వాత ఎంటర్ చేయండి, థర్డ్ వన్ తర్వాత ఎంటర్. డిస్ప్లే చేంజెస్, డిస్ప్లే చేంజెస్ టైప్ చేయండి. XK04 FK04. రైట్ సైడ్ మూవ్ చేయండి అంతవరకు. ఇవి చూడండి, ఇక్కడ వెండర్ క్రియేషన్ XK01 FK01, వెండర్ చేంజ్ XK02 FK02, వెండర్ డిస్ప్లే XK03 FK03, వెండర్ డిస్ప్లే చేంజెస్ అంటే మీరు ఏమైనా చేంజెస్ చేస్తే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, XK04 FK04, వెండర్ బ్లాక్ అన్బ్లాక్ XK05 FK05. ఇవన్నీ టీ కోడ్స్. సో ఎక్స్ తో స్టార్ట్ అయినన్ని కూడా వెయిట్ చేయండి, వెయిట్ ఇది సేవ్ అవసరం లేదా సార్? చేయండి, సేవ్ చేయకుండా ఎట్లా? కంటిన్యూ చేయండి, మీరు చేయలేదా వెంటనే చేసేయాలి. ఇందాక సేవ్ చేయలేదు. ఓకే, నో ప్రాబ్లం, చేశారు కదా మర్చిపోకండి. నెక్స్ట్ చూడండి, చాట్ బాక్స్ లో చూడండి, ఓపెన్ చేయండి, చూడండి, వెయిట్ చూడండి, వెయిట్ చూడండి. ఎక్స్ తో స్టార్ట్ అయింది, XK01 FK01, వెండర్ క్రియేషన్, వెండర్ చేంజ్ XK02 FK02, వెండర్ మాస్టర్ డిస్ప్లే XK03 FK03, వెండర్ డిస్ప్లే చేంజెస్ XK04 FK04. సో ఇవన్నీ ఏంటి? వెండర్కి ఉపయోగించే టీ కోడ్స్. సో XK01 XK02 ఎక్స్ తో స్టార్ట్ అయినవన్నీ కూడా MM అండి, మెటీరియల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఉపయోగిస్తారు. ఈవెన్ మనం కూడా ఉపయోగిస్తాం. బట్ XK01 XK02 XK03 XK04 XK05 belongs to MM, material management. FK01 FK02 FK03 FK04 belongs to FI వాళ్ళు ఉపయోగిస్తారు. బట్ మనమైనా ఉపయోగించుకోవచ్చు, ఏం ప్రాబ్లం. MM వాళ్ళే టీ కూడా XK01 మనం కూడా యూజ్ చేయొచ్చు. అర్థమైన? ఎక్స్ తో స్టార్ట్ అయినవన్నీ కూడా MM, మెటీరియల్ మేనేజ్మెంట్. ఎఫ్ తో స్టార్ట్ అయినవన్నీ కూడా FI కన్సల్టెంట్స్ కి సంబంధించినవి.
ఓకేనా? క్లియర్, అర్థమైంది ఇంతవరకు? సో ఇవన్నీ చాలా టీ కోడ్స్ ఉన్నాయి. S4 హానాలో ఏం చేశారంటే ఇన్ని టీ కోడ్స్ ఎవరు గుర్తుపెట్టుకుంటారు? అందువల్ల బీపీ అనే కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. బీపీ బిజినెస్ పార్ట్నర్ అంటారండి, బిజినెస్ పార్ట్నర్. ఈ టీ కోడ్స్ అన్ని S4 హానా అంటే ఏంటి? సింపుల్ ఫైనాన్స్ హై పర్ఫార్మెన్స్ అనాలిసిస్ అప్లికేషన్ అంటారు. S4 హానా సింపుల్ ఫైనాన్స్ అంటారు. అంటే ఈ టీ కోడ్స్ అన్ని తీసేసి ఒక బీపీతో ఇవన్నీ చేసేయచ్చు. అర్థమైందా లేదా? ఎస్ సార్ నో? బీపీతో చేసేయచ్చు ఇవన్నీ కూడా. సో మనం వెండార్ క్రియేట్ చేద్దాం. XK01 కి వెండార్ మాస్టర్ క్రియేట్ చేస్తాం. XK01 ఇది ఎండ్ యూజర్ యాక్టివిటీ అండి, ఎండ్ యూజర్ యాక్టివిటీ. మనం పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. /n ఇవ్వండి, /n ఇవ్వండి ఫస్ట్. /n పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, అకౌంట్ పేయబుల్, చూసారా? FK01 వెండార్ క్రియేషన్, FK02 వెండార్ చేంజ్, FK03 వెండార్ డిస్ప్లే, FK05 వెండార్ బ్లాక్ అండ్ అన్బ్లాక్, ఇవన్నీ ఉన్నాయి. సో ఇక్కడ కూడా చేయొచ్చు. లేదంటే ఇది F తో స్టార్ట్ అయితే FI, ఓకేనా? X తో స్టార్ట్ అయితే MM. XK01 ఇవ్వండి, XK01 ఇవ్వండి కమాండింగ్ ఫీల్డ్ లో. ఎండ్ యూజర్ యాక్టివిటీ వెండార్ మాస్టర్ క్రియేషన్, ఇది కాన్ఫిగరేషన్ కాదు, మాస్టర్ డేటా. XK01 చూడండి, ఇక్కడ పర్చేజ్ ఆర్గనైజేషన్ ఉంది. MM లో పర్చేజ్ ఆర్గనైజేషన్ ఉంటుంది. పర్చేజ్ ఆర్గనైజేషన్ ఎక్కడ ఉంది చూడండి, పర్చేజ్ ఆర్గనైజేషన్ ఎక్కడ ఉంది? కింద ఉంది చూడండి, మీ కంపెనీ కోడ్ కిందనే ఉంది. దాని పైన ఇంకోటి ఉంటుంది చూడండి, ఇంకా పైన ఉంది అది. ఇది MMT కోడ్. FK01 ఇవ్వండి, FK01. ఇక్కడ పర్చేజ్ ఆర్గనైజేషన్ ఉండదు చూడండి, పైన కమాండింగ్ ఫీల్డ్ లో FK01. చూసారా? /n FK01 ఇవ్వండి. చూసారా? పర్చేజ్ ఆర్గనైజేషన్ లేదు ఇక్కడ. సో ఏదైనా వాడచ్చు, FK01 ఆర్ XK01 ఏదైనా ఉపయోగించవచ్చు. సో S4 హానాలో అయితే ఈ టీ కోడ్స్ అన్ని పనిచేయవు, ఓన్లీ బీపీ ద్వారానే అన్ని చేసేయచ్చు. సింపుల్ ఫైనాన్స్ కదా అది. సరే ఇవ్వండి, XK01 ఇవ్వండి ఒకసారి. XK01 కమాండింగ్ ఫీల్డ్ లో ఈ టీ కోడ్ వాడదాం ఫస్ట్. సో మనం వెండార్ క్రియేట్ చేస్తున్నాం. ఫస్ట్ ఏం ఇవ్వాలి? మీ కంపెనీ కోడ్ ఇవ్వాలి. చూడండి, మీ కంపెనీ కోడ్ ఆటోమేటిక్గా పిక్ అయింది. తర్వాత గ్రూప్, ఏ గ్రూప్ తీసుకుంటారు? డొమెస్టిక్ వెండార్ క్రియేట్ చేస్తుంటే డొమెస్టిక్ వెండార్ గ్రూప్ ఇవ్వాలి. మీ కంపెనీ కోడ్ 2 లెటర్స్ ఇవ్వండి. కింద గ్రూప్స్ ఓపెన్ అయినాయా? మీరు చూడండి, మీరు డొమెస్టిక్ వెండార్ క్రియేట్ చేస్తుంటే డొమెస్టిక్ వెండార్ గ్రూప్ ఇవ్వాలి. ఇంటర్నేషనల్ వెండార్ గ్రూప్ క్రియేట్ చేస్తుంటే ఇంటర్నేషనల్ వెండార్ గ్రూప్ ఇవ్వాలి. వన్ టైం వెండార్ అయితే వన్ టైం వెండార్ గ్రూప్ ఇవ్వాలి. మీకు ఇంకొక లాజిక్ చెప్తున్నాను, మీకు ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నాను కాబట్టి మనకి 10 days ఓకే, మనం ఆల్మోస్ట్ ఒక 10 days లో చేసే వర్క్ అంతా కూడా హాఫ్ అన్ అవర్లో చేయొచ్చు. SAP కోర్స్ అంతా కూడా ఒక 3-4 days, మాక్సిమం 5 days లో చేసేయచ్చు. మీరు తీసుకున్న 3 months కోచింగ్ అనేది ఒక 5 days లో కాన్ఫిగరేషన్స్ అన్ని చేసేయచ్చు. అంటే మీకు అలవాటు అయిపోతాయి. బట్ మీరు నేర్చుకుంటున్నారు కాబట్టి మీకు స్లోగా వెళ్తున్నాం మనం. మీకు హ్యాండ్స్ ఫ్రీ అయిపోతాయి, తర్వాత ఒక 5 days లో చేసేస్తారు అన్ని కూడా, అలా ఉంటుంది. చూడండి, సో మనం డొమెస్టిక్ వెండార్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి డొమెస్టిక్ వెండార్ గ్రూప్ తీసుకుంటున్నాం. ఇవ్వండి, ఎంటర్ చేయండి, డ్రాప్ డౌన్ చేయండి. డ్రాప్ డౌన్ చేసి ఇక్కడ వెండార్ తీసుకోండి, వెండార్ కస్ట్ కంపెనీ తీసుకోండి. నేమ్ ఇవ్వండి, ఎంటర్ప్రైజెస్, ఏదైనా ఎనీ నేమ్ ఇచ్చేసి ఎంటర్ప్రైజెస్ ఏదో ఒక నేమ్ ఇవ్వండి మేడం. రామ్ ఎంటర్ప్రైజెస్, ఎనీ నేమ్ మీ ఇష్టం. తర్వాత స్ట్రీట్ ఇవ్వండి, స్ట్రీట్, ఎనీ స్ట్రీట్. తర్వాత హౌస్ నెంబర్ ఇవ్వండి, హౌస్ నెంబర్, ఎనీ హౌస్ నెంబర్. పోస్టల్ కోడ్, ఎనీ పోస్టల్ కోడ్ ఇవ్వండి.
సిటీ, ఏ సిటీ ఇవ్వండి, హైదరాబాద్. కంట్రీ, అయ్యన్. రీజన్ అంటే స్టేట్ అనమాట, ఏ స్టేట్ అనేది ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ. పోస్ట్ బాక్స్ నంబర్, పోస్టల్ కోడ్, ఇవి మ్యాండేటరీగా ఇవ్వాలండి. S4 HANA అయితే లాంగ్వేజ్ కూడా ఇవ్వాలి. పోస్టల్ కోడ్ ఇవ్వండి, ఎంటర్ చేయండి. ఇంకేం అవసరం లేదు, ఎంటర్ చేయండి. అగైన్ ఎంటర్, అగైన్ ఎంటర్, అగైన్ ఎంటర్. వెయిట్. సో రికన్సిలేషన్ అకౌంట్ డ్రాప్ డౌన్ చేయండి. మనం 3 రికన్సిలేషన్ అకౌంట్స్ క్రియేట్ చేసాం, అవి కనిపిస్తే ఇక్కడ ఇవ్వండి. డొమెస్టిక్ వెండార్ రికన్సిలేషన్ అకౌంట్ ఇవ్వండి. షార్ట్ కీ, నెక్స్ట్ షార్ట్, మనం డొమెస్టిక్ వెండార్ క్రియేట్ చేస్తే డొమెస్టిక్ వెండార్ రికన్సిలేషన్ అకౌంట్, ఇంటర్నేషనల్ వెండార్ క్రియేట్ చేస్తుంటే ఇంటర్నేషనల్ వెండార్ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకోవాలి. వన్ టైం వెండార్ క్రియేట్ చేస్తుంటే వన్ టైం తీసుకోవాలి. షార్ట్ కీ అనేది ఆప్షనల్. 012 వెండార్ నంబర్ 12 ఇవ్వండి. నెక్స్ట్ క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ A4, పైన ఉందండి. A4 ఏ సిరీస్ లో ఉంది, పైకి వెళ్ళండి, ఎంటర్ చేయండి. ఎంటర్ చేయండి. పేమెంట్ టర్మ్ 0001 డ్రాప్ డౌన్ చేయండి. స్టాండర్డ్ 0001, ఇవి పేమెంట్ టర్మ్స్ అనేది సపరేట్ క్లాస్ అనమాట. పేమెంట్ టర్మ్ ఏం చేస్తుంది, క్యాలిక్యులేట్ ది ఇన్వాయిస్ డ్యూ డేట్, ఇవ్వండి. నెక్స్ట్ టోలరెన్స్ గ్రూప్, మీ టోలరెన్స్ గ్రూప్ ఏంటి, ASVC, వెండార్ కి కస్టమర్ కి ఒకటే. సేవ్ చేయండి, సేవ్. లాస్ట్ లో మెసేజ్ చూడండి, వెండార్ వాస్ క్రియేటెడ్ ఇన్ కంపెనీ కోడ్. మనం ఒక వెండార్ ని క్రియేట్ చేసాం. ఓకే, వెండార్ ని క్రియేట్ చేసాం. నెక్స్ట్ స్టెప్, వెండార్ క్రియేట్ చేసాం. ఇట్లా మీరు 10 వెండార్స్, 20 వెండార్స్, 1000 వెండార్స్ ఎన్నైనా ఇదే సేమ్ ప్రాసెస్. వెండార్ చేంజ్ XK02 ఇవ్వండి. XK02 మీరు ఏమైనా చేంజెస్ చేసుకోవాలనుకున్నారు, ఎగ్జాంపుల్ ఎలా చేస్తారు. సో మీ వెండార్ నెంబర్ పైన తీసుకోవాలి, తర్వాత మీ కంపెనీ కోడ్ తీసుకోవాలి, మీ వెండార్ నెంబర్ ఉంది ఆల్రెడీ. సో మీరు ఏ పేజ్లోకి వెళ్ళాలనుకుంటున్నారు, ఎగ్జాంపుల్ పేమెంట్ టర్మ్ అనేది ఇదన్నా మార్చాలి. పేమెంట్ టర్మ్ ఇవ్వండి, సెలెక్ట్ చేయండి. ఇంకోటి ఉంది పేమెంట్ టర్మ్ సెకండ్ బాక్స్ లో. సో చూడండి, వెండార్ డేటా అనేది, వెండార్ మాస్టర్ ని మనం 2 parts గా క్లాసిఫై చేయొచ్చు, జనరల్ డేటా, కంపెనీ కోడ్ డేటా. సో జనరల్ డేటాలో ఏమేమి ఉంది చూడండి. జనరల్ డేటాలో వెండార్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, వెండార్ అడ్రస్, వెండార్ సంబంధించిన కంట్రోల్స్ అన్నమాట కొన్ని. వెండార్ పేమెంట్స్ అంటే వెండార్ బ్యాంక్ డీటెయిల్స్, అంటే వెండార్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా జనరల్ డేటాలో ఉంటుంది. కంపెనీ కోడ్ డేటా, అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్, పేమెంట్ ట్రాన్సాక్షన్, కరస్పాండెన్స్, విత్ హోల్డింగ్ ట్యాక్స్, ఇవన్నీ కూడా కంపెనీ కోడ్ లెవెల్కి సంబంధించినవి. సో వెండార్ డేటా హ్యాస్ బీన్ క్లాసిఫైడ్ 2 types, జనరల్ డేటా, కంపెనీ కోడ్ డేటా. సో ఇక్కడ మీరు ఏం చేయాలనుకుంటున్నారో ఆ లైన్స్ అనేవి సెలెక్ట్ చేసుకుని ఎంటర్ చేయండి, డైరెక్ట్ గా ఆ పేజ్కి వెళ్తుంది. చూసారా, ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలి, మనం తర్వాత ఇద్దాం. ఎంటర్ చేయండి, చూసారా, పేమెంట్ టర్మ్ అంతే. సో అక్కడ మార్చుకుని సేవ్ చేస్తారు అంతే, ఇంకేం లేదు. క్లియర్ కదా. వెండార్ క్రియేట్ చేశారు, డొమెస్టిక్ వెండార్ గ్రూప్ లో డొమెస్టిక్ వెండార్ ని క్రియేట్ చేసాం. తర్వాత వెండార్ ఎలా చేంజ్ చేయాలో మీకు అర్థమైంది. నెక్స్ట్ స్టెప్ నోట్ చేసుకోండి, MS వర్డ్ ఫార్మాట్కి వెళ్ళండి. సో వెండార్ దగ్గర నుండి రా మెటీరియల్ పర్చేజ్ చేసాం. రా మెటీరియల్ పర్చేజ్ ఫ్రమ్ వెండార్ టైప్ చేయండి. ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది, రా మెటీరియల్ పర్చేజ్ ఫ్రమ్ వెండార్. వెండార్ నేమ్ ఏంటి, ఆ నేమ్ అనుకుందాం, పోనీ వెండార్, ఎనీ వెండార్ అనుకుందాం. ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది,
నెక్స్ట్ పేజ్ మూవ్ చేయండి. రా మెటీరియల్ పర్చేజ్ ఫ్రమ్ వెండర్ 10,000. ఈ ఎంట్రీని మనం SAP లో మ్యాప్ చేయాలి. కాపీ చేసి కింద యాడ్ చేసుకోండి. 10,000 ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండర్ టైప్ చేయండి. రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండర్ అంతే కదా. రిసీవ్ అవుతుంది, రిసీవర్ రా మెటీరియల్ రిసీవ్ అవుతుంది. ఆర్ ఎనీ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డేటా టు వెండర్ వెండర్ అని కూడా టైప్ చెప్పచ్చు మనం. రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండర్. సిఆర్ అనేది ఎప్పుడు ఇవ్వకూడదండి. పైన డెబిట్ ఇచ్చి కింద 2 ఇచ్చామంటే అది క్రెడిట్ అయినట్లే. సిఆర్ అనేది మెన్షన్ చేయకూడదు. సిఆర్ ఇవ్వండి. 2 కరెక్ట్. రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండర్ 10,000. ఇది ఎంట్రీ, ఇది ఎంట్రీ అనమాట. ఓకే, ఈ ఎంట్రీని SAPలోకి మ్యాప్ చేయాలి. మన దగ్గర వెండర్ రెడీ ఉన్నారు, రా మెటీరియల్ కూడా రెడీ ఉంది. సో ఎంట్రీ పోస్ట్ చేయాలి. ఎలా పోస్ట్ చేస్తాము? వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ టైప్ చేయండి. టైప్ చేయండి మేడం. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60 సింగిల్ స్క్రీన్, F-43 FB50 సింగిల్ స్క్రీన్, vendor invoice posting F-43 double screen. Clear? Vendor invoice posting FB60 single screen, F-43 double screen. రా మెటీరియల్ పర్చేజ్ చేస్తే ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? రా మెటీరియల్ డెబిట్, వెండర్ క్రెడిట్. సో వెండర్ ఇక్కడ యాక్చువల్గా 40 డెబిట్ 50 క్రెడిట్ అవుతుంది మామూలుగా. ఇక్కడ ఏమవుతుంది? వెండర్ అనేవాడు క్రెడిట్ అవుతాడు, 50 క్రెడిట్. వెండర్ క్రెడిట్ 50 ఇవ్వండి. సారీ, వెండర్ 50 కాదు, 31 అంటే బ్రాకెట్లో 30. రా మెటీరియల్ ఎంత అవుతుంది? రా మెటీరియల్ 40 అవుతుంది, 40 ఇవ్వండి బ్రాకెట్లో 40. వెండర్ 31. అది ఇంటర్వ్యూలో అయితే చెప్పాలి, ఇది మొత్తం చెప్పాలి. రా మెటీరియల్ వెండర్ ఇన్వాయిస్ ఎలా పోస్ట్ అవుతుంది? వెండర్ ఇన్వాయిస్ అనేది ట్రాన్సాక్షన్ కోడ్ FB70 అండి. FB60 ఇవ్వాలి మీరు, 50 కాదు ఇవ్వాల్సింది. FB60 చెప్పాను, 50 కాదని చెప్పింది. 60 అండి, గుర్తుపెట్టుకోండి. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60 సింగిల్ స్క్రీన్, F-43 డబల్ స్క్రీన్. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60 సింగిల్ స్క్రీన్, F-43 డబల్ స్క్రీన్. వెయిట్ 43 డబల్ స్క్రీన్. ఇది చెప్పాలి ఇంటర్వ్యూలో అడిగితే. సో ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండర్. రా మెటీరియల్ 40, వెండర్ 31. డాక్యుమెంట్ టైప్ ఏమొస్తుంది? KR డాక్యుమెంట్. నోట్ చేసుకోండి, KR డాక్యుమెంట్ టైప్. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ KR. ఇది గుర్తుపెట్టుకోండి, ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని అడగచ్చు, అడిగితే చెప్పాలి. FB60కి వెళ్ళండి. FB60 కంపెనీ కూడా కరెక్టే ఉందా చూసుకోవాలి ఫస్ట్. అక్కడ డ్రాప్ డౌన్ చేయండి, మీరు క్రియేట్ చేసిన వెండర్స్ కనిపిస్తారు. ఫస్ట్ డ్రాప్ డౌన్ చేయండి. సో రా మెటీరియల్ వెండర్ ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. మీ వెయిట్ అలా కాదు, పైన వెండర్ బై కంపెనీ కోడ్, ఆ ట్యాబ్ సెలెక్ట్ చేసుకోండి. ఇది సెలెక్ట్ చేసుకోవాలి. మీ కంపెనీ కోడ్ ఉండాలండి. మీ కంపెనీ కోడ్ ఉంటే మీ వెండర్సే కనిపిస్తారు. మీ కంపెనీ కోడ్ లేదనుకోండి, సర్వర్లో ఉన్న వెండర్స్ అన్ని కనిపిస్తాయి మీకు, మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. కాబట్టి మీ కంపెనీ కోడ్ ఉండాలి. కంటిన్యూ. ఇది కదా మీరు రామ్ ఎంటర్ప్రైజెస్ అనేది క్రియేట్ చేస్తారు. ఇవ్వండి. ఇన్వాయిస్ డేట్ ఇవ్వండి. వెండర్ అనేవాడు క్రెడిట్ 31. అమౌంట్ 10,000 ఇవ్వండి. అమౌంట్ 10,000.
ఇక్కడ రా మెటీరియల్ జిఎల్ అకౌంట్ తీసుకోండి, కింద టెక్స్ట్ ఇవ్వండి, వెండార్ ఇన్వాయిస్ క్రియేషన్. డ్రాప్ డౌన్ చేయండి, వెండార్ డ్రాప్ డౌన్ చేసి రా మెటీరియల్ డెబిట్ అవుతుంది, పైన వెండార్ క్రియేట్ అవుతాడు ఆటోమేటిక్గా. రా మెటీరియల్ ఇవ్వండి. రా మెటీరియల్ ఉందా మన దగ్గర? రా మెటీరియల్ లేదా? లేదు సార్. క్రియేట్ అంటే చేద్దాం. పర్చేజెస్ వద్దులే, చెప్తాను మీకు. రా మెటీరియల్ క్రియేట్ చేద్దాం, క్లోజ్ చేయండి చెప్తాను. ఇది క్లోజ్ చేసండి, ఇది క్లోజ్, ఇక్కడ క్లోజ్ చేయండి. మన దగ్గర రా మెటీరియల్ లేదు కదా, క్రియేట్ చేస్తాం. న్యూ సెషన్ తీసుకోండి, న్యూ సెషన్ ఇక్కడే తీసుకోండి. న్యూ సెషన్ ఓపెన్ చేయండి మేడం. FS00 రెంట్ కూడా ఇవ్వచ్చు, బట్ మీకు ఐడియా ఉండాలని. కరెంట్ అసెట్స్ లో రా మెటీరియల్ తీసుకోండి. కరెంట్ అసెట్స్ నెంబర్ తీసుకోండి ఫస్ట్. కరెంట్ అసెట్స్ లో నెంబర్ తీసుకుని ఫస్ట్ పేజ్. కరెంట్ అసెట్స్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్ కదా. రా మెటీరియల్ లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001, create bank interest G001 and save. Create bank interest G001 and save. Save చేయండి, కంటిన్యూ చేయండి, వెళ్ళండి. FB60 ట్రాన్సాక్షన్ కూడా వచ్చాం. డ్రాప్ డౌన్ చేయండి, రా మెటీరియల్ అకౌంట్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. కనిపిస్తుందా? రా మెటీరియల్ ఇవ్వండి. డెబిట్ అమౌంట్ ఎంత? 10,000. లేదంటే స్టార్ సింబల్ ఇవ్వచ్చు. స్టార్ ఇస్తే పైన ఇచ్చిన 10,000 ఇక్కడ కాపీ అవుతుంది ఆటోమేటిక్గా, మీ ఇష్టం. 10,000 ఇవ్వండి. స్టార్ ఇస్తే పైన అమౌంట్ ఇచ్చారు ఇక్కడ కాపీ అవుతుంది. ఎంటర్ చేయండి, ఎంటర్ చేయండి. సిమ్యులేట్ చేయండి, సిమ్యులేట్. చూసారా? కేఆర్ డాక్యుమెంట్ అంటే వెండార్ ఇన్వాయిస్, గుర్తుపెట్టుకోవాలి. డాక్యుమెంట్ టైప్ కేఆర్, వెండార్ ఇన్వాయిస్. ఓకే, వెండార్ ఇన్వాయిస్ కేఆర్ డాక్యుమెంట్. కింద చూడండి, రా మెటీరియల్ 40 డెబిట్. చూడండి 40 అంటే రా మెటీరియల్, కింద రా మెటీరియల్ చూడండి. మీకు పైన ఉందా క్రింద ఉందా అనేది కాదు ఇంపార్టెంట్, ఫస్ట్ డెబిట్ అనుకోకండి, మనకి పోస్టింగ్ కీసే ఇంపార్టెంట్. 40 డెబిట్. 40 అంటే ఏంటి? డెబిట్. 31 క్రెడిట్. రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండార్ అకౌంట్. 40 డెబిట్ ఇండికేట్ చేస్తుంది వెండార్ ఇన్వాయిస్ లో, 31 క్రెడిట్ ఇండికేట్ చేస్తుంది. వెండార్ క్రెడిట్, రా మెటీరియల్ డెబిట్. పోస్ట్ చేయండి, సేవ్ ఇజ్ ఈక్వల్ టు పోస్ట్. చేశారా? డాక్యుమెంట్ 501 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. పోస్ట్ చేయండి. వన్ మోర్ ఎంట్రీ చేయండి, సేమ్ టు సేమ్ అలాగే. రెంట్ కూడా తీసుకోవచ్చు. ఎందువల్ల? వెండర్ అంటే ఎవరు? సర్వీస్ ప్రొవైడర్స్.
రెంట్ తీస్తున్నారు, మీ కంపెనీలో గూడెం రెంట్ తీస్తున్నారు అంటే ఏంటి, మీకు సర్వీస్ చేసినట్లే కదా, అట్లా ఎంటర్ చేయండి. సిమ్యులేట్ అండ్ పోస్ట్. ఓకే, కేఆర్ డాక్యుమెంట్ వెండర్ ఇన్వాయిస్ 40 డెబిట్ 31 వెండర్ క్రెడిట్. ఓకేనా. నెక్స్ట్ సింగిల్ స్క్రీన్ లో పోస్ట్ చేస్తాం వెండర్ ఇన్వాయిస్. డబుల్ స్క్రీన్ లో కూడా చేద్దాం. F-43 చూసారా, ఇది డబల్ స్క్రీన్. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. Hmm. 31 అంటే కేఆర్ డాక్యుమెంట్ ఉంది కదా, కింద చూడండి 31 వెండర్ ఇవ్వండి, వెండర్ క్రెడిట్. లేదంటే ఇక్కడ 40 తీసుకుని డెబిట్ కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం. సరే 31 ఇచ్చేయండి. 31 అంటే ఎవరు, వెండర్. వెండర్ అంటే క్రెడిట్, ఎంటర్ చేయండి. అమౌంట్ ఇవ్వండి 10,000, మీ ఇష్టం, ఎనీ వాల్యూ. టెక్స్ట్ ఇవ్వండి, వెండర్ ఇన్వాయిస్ క్రియేషన్. ఫార్టీ అంటే డెబిట్. ఏం తీసుకోవాలి ఇక్కడ, డెబిట్ అంటే రా మెటీరియల్ కదా, డెబిట్ రా మెటీరియల్ ఇవ్వండి, ఎంటర్. ఎంటర్. స్టార్ అంటే అమౌంట్ కాపీ, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ, కింద టెక్స్ట్ దగ్గర ప్లస్ ఇవ్వాలి, ఎంటర్ చేయండి. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్, సేవ్, పోస్టెడ్. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. చూసారా, ఇది పోస్ట్ చేసాం. రా మెటీరియల్ 40 డెబిట్ 31 క్రెడిట్. మళ్ళీ డబల్ స్క్రీన్కి వెళ్ళండి. F-43 డబల్ స్క్రీన్. ఇవ్వండి, డేట్ ఇవ్వండి. ఇక్కడ 40 ఇవ్వండి, ఇలా కూడా చేయొచ్చు. 40 ఇవ్వండి, కింద 40 అంటే ఏంటి, రా మెటీరియల్ తీసుకోవాలి. ఒకవేళ మీరు ఇలా కూడా చేసుకోవచ్చు. డ్రాప్ డౌన్ చేసి రా మెటీరియల్ ఇవ్వండి. నెంబర్ కరెక్టేనా, డ్రాప్ డౌన్ చేయాలి, అలా ఇవ్వకూడదు. ఇప్పుడు డ్రాప్ డౌన్ చేసి ఇస్తేనే కరెక్ట్ వాల్యూ వస్తుంది. కంటిన్యూ చేయండి. ఎంటర్ చేయండి, అమౌంట్ ఇవ్వండి. వెండర్ ఇన్వాయిస్ క్రియేషన్. ఓకే, ఇన్వాయిస్ క్రియేషన్, నో ఇష్యూ. పోస్టింగ్, నో ఇష్యూ. 31 అంటే వెండర్, 31 క్రెడిట్, వెండర్ డెబిట్. డ్రాప్ డౌన్ చేసి వెండర్ తీసుకోండి. ఎంటర్. స్టార్ ఇవ్వండి. స్టార్ అంటే అమౌంట్ కాపీ, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్. చూసారా, రా మెటీరియల్ అకౌంట్ టు రామ్ ఎంటర్ప్రైజెస్. చూడండి, ఎంట్రీ చూడండి, అర్థమైందా. 40 డెబిట్ 31 క్రెడిట్, ఇలా రేంజ్ చేయొచ్చు, మీ ఇష్టం. పోస్ట్ చేయండి. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. వెండర్ ఇన్వాయిసెస్ 4 ఇన్వాయిసెస్ మనం క్రియేట్ చేస్తాం. FB03 వెళ్ళండి. FB03 డిస్ప్లే డాక్యుమెంట్, ఎంటర్ చేయండి. డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి, ఎంటర్. కేఆర్ డాక్యుమెంట్స్ చూడండి, 501 501 502 503 504 కేఆర్ డాక్యుమెంట్స్, వెండర్ ఇన్వాయిసెస్ అంటారు. అర్థమైందా.
501, 502, 503, 504. ఓకే, ఇవి మనం పోస్ట్ చేసాం. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N/N FBL1N. ఎగ్జిక్యూట్ వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే వచ్చాం. చూసారా, మనం పోస్ట్ చేసాం, 4 ఎంట్రీస్ పోస్ట్ చేసాం. రెడ్ బల్బ్ అంటే ఏంటి? పెండింగ్ అనమాట. డ్యూ, ఆ బెల్ సింబల్ దగ్గర కర్సర్ ఉంచండి, బెల్ సింబల్ దగ్గర కర్సర్. సో డ్యూ, టుమారో ఓవర్ డ్యూ అవుతుంది అంటే వెంటనే పేమెంట్ చేయాలి. సో ఇవన్నీ మనం క్లియర్ చేయాలి. సో స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యువల్ క్లియరింగ్, ఇలా 3 టైప్స్ ఆఫ్ ది క్లియరింగ్స్ ఉంటాయి. నెక్స్ట్ క్లాస్లో చెప్తాను మీకు, ఇవన్నీ క్లియర్ చేయాలి. గ్రీన్ బల్బ్ ఉందంటే ఎలా ఉంది మనకి? డ్యూ అన్నమాట. ఇవన్నీ కూడా ఓపెన్ ఐటమ్, పెండింగ్, పేమెంట్ చేయాలి వెండర్స్ కి. డ్యూ, బెల్ సింబల్ ఉందంటే డ్యూ, టుమారో ఓవర్ డ్యూ అవుతుంది, వెంటనే పేమెంట్ చేయాలి. 4 ఇన్వాయిసెస్ చేస్తాము. సో ఇక్కడ బెల్ సింబల్ ఎలా వస్తుంది? డ్యూ ఆర్ ఓవర్ డ్యూ ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? బేస్డ్ ఆన్ ది పేమెంట్ టర్మ్ 0001. చూసారా, 0001 పేమెంట్ టర్మ్ 0001. మనం వెండర్ మాస్టర్ లో 0001 ఇచ్చాం కదా, పేమెంట్ టర్మ్ ఇచ్చాం కదా. ఆ పేమెంట్ టర్మ్ ని బేస్ గా చేసుకుని డ్యూ డేట్ విల్ బి రిఫ్లెక్టెడ్. బేస్డ్ ఆన్ ది పేమెంట్ టర్మ్ డ్యూ ఆర్ ఓవర్ డ్యూ విల్ బి రిఫ్లెక్టెడ్ బేస్డ్ ఆన్ ది పేమెంట్ టర్మ్. పేమెంట్ టర్మ్స్ అని ఉంటాయి, వాటిని మనం వెండర్ మాస్టర్ డేటాలో 0001 ఇచ్చాం. 0001 XK02కి వెళ్ళండి, నీల్ సెషన్ తీసుకుని XK02కి వెళ్ళండి. XK02 నీల్ సెషన్ తీసుకోవాలి. XK02 పేమెంట్ టర్మ్ సెలెక్ట్ లో ఉంది కదా, ఎంటర్ చేయండి. ఎంటర్. 0001 ఇచ్చాం, పేమెంట్ టర్మ్ డ్రాప్ డౌన్ చేయండి. పేమెంట్ టర్మ్ చూసారా, పేమెంట్ ఇమీడియట్లీ డ్యూ నెట్ అన్నాడు. ఇది తీసుకోవడం వల్ల వెంటనే పేమెంట్ అనేది చేయాల్సి వస్తుంది. సో పేమెంట్ టర్మ్ క్యాలిక్యులేట్ ది ఇన్వాయిస్ డ్యూ డేట్. పేమెంట్ టర్మ్ ఏం చేస్తుంది? ఇన్వాయిస్ డ్యూ డేట్ ని క్యాలిక్యులేట్ చేస్తుంది. క్లోజ్ చేయండి. ఈ పేమెంట్ టర్మ్స్ ఎక్కడ ఉంటాయి? దీనికి టీ కోడ్ ఉంది, అక్కడ ఉంటే ఇవన్నీ మన ఓన్ గా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇవ్వండి, OBB8 ట్రాన్సాక్షన్ కోడ్ OBB8. B8 again B8 enter. చూసారా, 0001, 0002, 0003 ఇంకా చాలా ఉంటాయి. ఇది సపరేట్ టాపిక్. పేమెంట్ టర్మ్ ఏం చేస్తుంది? క్యాలిక్యులేట్ ది ఇన్వాయిస్ డ్యూ డేట్. ఇంటర్వ్యూ క్వశ్చన్, వాట్ ఈస్ మీన్ బై పేమెంట్ టర్మ్? విత్ హెల్ప్ ఆఫ్ పేమెంట్ టర్మ్ ఇన్వాయిస్ డ్యూ డేట్ విల్ బి రిఫ్లెక్టెడ్. పేమెంట్ టర్మ్ ని బేస్ గా చేసుకుని ఇన్వాయిస్ డ్యూ డేట్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. GL లైన్ ఐటమ్ డిస్ప్లేకి వెళ్ళండి, FBL3 అని సెషన్ ఓపెన్ చేయండి. ఆల్రెడీ ఓపెన్ లో ఉంది మేడం, ఇది. సో రెడ్ బల్బ్ ఎలా వచ్చింది? డ్యూ ఎలా, బెల్ సింబల్ ఎలా వస్తుంది? బేస్డ్ ఆన్ ది పేమెంట్ టర్మ్ క్యాలిక్యులేట్ ది ఇన్వాయిస్ డ్యూ డేట్. గుర్తుపెట్టుకోండి, ఇంటర్వ్యూకి వచ్చింది. వాట్ ఈస్ మీన్ బై పేమెంట్ టర్మ్? పేమెంట్ టర్మ్ మీన్స్ క్యాలిక్యులేట్ ది ఇన్వాయిస్ డ్యూ డేట్. బెల్ సింబల్ ఉంది అంటే ఏంటి? పేమెంట్ టర్మ్ ని బేస్ గా చేసుకుని ఇన్వాయిస్ డ్యూ డేట్ అని క్యాలిక్యులేట్ అవుతుంది. సో 60,000 ఉంది. ఇవన్నీ క్లియర్ చేయాలి, వెంటనే చేయాలి. సో నెక్స్ట్ క్లాస్ లో చేద్దాం. స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యువల్ క్లియరింగ్ రేపు చెప్తాను మీకు. ట్రాన్సాక్షన్ కోడ్ F-53. ఓకేనా? రైట్, క్లియర్ కదా? నెక్స్ట్ క్లాస్ సేమ్ టైంకి జాయిన్ అవ్వండి, రేపు చెప్తాను. థ్యాంక్ యూ అండి, బాయ్.